హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ కప్ షేప్ అనేది రౌండ్గా రావాలి అంటే డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయింట్ చేసేసానండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ డాట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే చూసారా, మనం మెయిన్ డాట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, మీకు షేప్ అనేది కొంచెం షార్ప్గా కావాలి అనుకుంటే ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోండి. అంటే ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. లేదు కప్ షేప్ అనేది రౌండ్గా రావాలి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కొంచెం కరువు షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మనం డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. కనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ కప్పు షేప్ అనేది కొంచెం షార్ప్గా కావాలి అనుకుంటే మనం మార్క్ చేసుకున్న విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. లేదు కప్ షేప్ అనేది రౌండ్గా రావాలి అంటే ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ కప్ షేప్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు రెండవ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. రెండవ డాట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూడవ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. మూడవ డాట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ డాట్స్ దగ్గర మీ నెయిల్తో ఒకసారి ఈ విధంగా రఫ్ చేయండి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారా, మనకి కప్ షేప్ అయితే ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా రెండో పార్ట్ కూడా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. రెండో పార్ట్ కూడా డాట్స్ స్టిచ్ చేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్లో కప్పు షేప్ అనేది రౌండ్గా రావాలి అంటే డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.